నమస్తే వెల్కమ్ టు 10 Max. కలిసి వచ్చిన డైరెక్టర్ అచ్చొచ్చిన జోనర్, అందుకే అందరి కళ్ళు ఫ్యామిలీ స్టార్ మీదే. వరుసగా ఫ్లాప్ లో ఉన్న విజయ్ కి హ్యాట్రిక్ హిట్ కొడదాం అనుకుంటున్న మృణాల్ కి, డైరెక్టర్ గా మళ్ళీ బిజీ అవుదాం అనుకుంటున్న పరశురామ్ కి, బ్లాక్ బస్టర్ సక్సెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్న దిల్ రాజుకి క్రూషియల్ పీరియడ్ లో రిలీజ్ అవుతున్న ఫ్యామిలీ స్టార్ ఎలా ఉండబోతోంది? అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయి? అసలు ఎన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతోంది? విజయ్ పరశురామ్ కాంబినేషన్ లో రెండోసారి తెరకెక్కిన ఫ్యామిలీ స్టార్ మీద ఎక్స్పెక్టేషన్స్ బాగా ఉన్నాయి. అందుకే ఈ 5వ తేదీ రిలీజ్ అవుతున్న ఫ్యామిలీ స్టార్ మీద జనాల కాన్సంట్రేషన్ కూడా పెరిగింది. ఇప్పటి వరకు రౌడీ హీరోగానే కంటిన్యూ అవుతున్న విజయ్ ఫ్యామిలీ స్టార్ గా ఇమేజ్ సంపాదించుకోవడానికి ట్రై చేస్తూ చేసిన ఫ్యామిలీ స్టార్ ఈ శుక్రవారం 7 గంటల నుంచి ఆడియన్స్ ముందుకొస్తోంది. ఫ్యామిలీ స్టార్ కి కంటెంట్ తో పాటు ప్రమోషన్లు కూడా బాగా వర్కౌట్ అయినట్లు కనిపిస్తోంది. అందుకే అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫుల్ గా కనిపిస్తున్నాయి. అందుకే ఫస్ట్ తెలుగు, తమిళ్లోనే రిలీజ్ చేద్దామనుకున్న ఫ్యామిలీ స్టార్ ని రిలీజ్ అయ్యాక 2 వారాల తర్వాత హిందీ, మలయాళంలో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దిల్ రాజు అండ్ టీమ్. ఫ్యామిలీ స్టార్ తో విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబినేషన్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. అది కాక విజయ్ కూడా తన ఇమేజ్ ని మార్చుకోవడానికి ట్రై చేస్తూ సినిమాలో విజయ్ కంప్లీట్ డిఫరెంట్ గా ఉండటం, యూనివర్సల్ ఆడియన్స్ ని టార్గెట్ చేయడంతో ఫ్యామిలీ స్టార్ కూడా హిట్ అవుతుందన్న టాక్ స్టార్ట్ అయింది. మరోవైపు యాక్షన్ కూడా ఉండడంతో మాస్ సెక్షన్ కి కూడా కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది. విజయ్ మృణాల్ కెమిస్ట్రీ, క్యూట్ లవ్ స్టోరీ, యాక్షన్, ఎమోషనల్ ఇలా అన్ని రకాల ఎలిమెంట్స్ ఉండడంతో ఫ్యామిలీ స్టార్ పక్కా హిట్ అన్న కాన్ఫిడెన్స్ తో బరిలోకి దిగారు విజయ్ దేవరకొండ. ఒకటి కాదు, 2 కాదు, మల్టిపుల్ సినిమాలు కమిట్ అవుతున్నారు హీరోలు. అందుకే సినిమాల్ని వీలైనంత తొందరగా కంప్లీట్ చేసేస్తున్నారు. రిలీజ్ కి ఎంత టైం ఉన్నా పట్టించుకోకుండా ముందైతే షూటింగ్ ని త్వరగా అవగొట్టేస్తున్నారు. లాస్ట్ స్టేజ్ లో ఉండి ఈ సమ్మర్ కి కంప్లీట్ అవబోతున్న సినిమాలేంటో, సినిమా షూట్ నుంచి రివీల్ అవబోతున్న హీరోలు ఎవరో చూద్దాం. షూటింగ్స్ చివరి దశకొచ్చేశాయి. సినిమాలు కమిట్ అవ్వటమే కాదు, అంతే స్పీడ్ గా కంప్లీట్ చేయాల్సి ఉంటుందంటున్నారు హీరోలు. అందుకే సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ చేసేస్తున్నారు. ఈ లిస్ట్ లో ఎన్టీఆర్ ఫుల్ దూకుడు మీదున్నారు. సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎక్కడా పెద్దగా బ్రేక్ తీసుకోకుండా షూటింగ్ కంటిన్యూ చేస్తున్న ఎన్టీఆర్ దేవరా షూట్ ని ఆల్మోస్ట్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. మరో నెల రోజుల్లో కొరటాల తెరకెక్కిస్తున్న దేవరా ఫస్ట్ పార్ట్ కి సంబంధించి షూటింగ్ కంప్లీట్ చేసి ప్యాకప్ చెప్పబోతున్నారు. నిజానికి శుక్రవారం దేవరా ఫస్ట్ పార్ట్ రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ అక్టోబర్కి పోస్ట్ పోన్ అయింది దేవరా. అయినా సరే ఎక్కడా రిస్క్ లేకుండా ఇన్ టైంలో దేవరాని కంప్లీట్ చేస్తున్నారు ఎన్టీఆర్. ఈ సినిమా తర్వాత వార్ 2తో బిజీ కాబోతున్నారు ఎన్టీఆర్. మే 9 రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన కల్కి కూడా ఇంకా షూటింగ్ చేస్తోంది. అయితే ఈ సినిమా జస్ట్ ఫైనల్ టచ్అప్స్ చేసుకుంటోంది. ప్రభాస్, దీపికా జంటగా నాగాశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కల్కి భారీ బడ్జెట్ తో సైంటిఫిక్ యాక్షన్ మూవీగా రాబోతోంది. హై ఎక్స్పెక్టేషన్స్ తో రాబోతున్న ఈ సినిమా CG, VFX ప్యారలల్ గా చేస్తూనే ప్యాచప్ వర్క్స్ చేసుకుంటోంది. దాదాపు షూటింగ్ అయిపోయిన కల్కి కొత్త రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తోంది. మే 9న రిలీజ్ కాకపోతే మే ఎండింగ్ కి కల్కిని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తోంది టీం. ఆగస్టులో రిలీజ్ అవ్వబోతున్న పుష్ప 2 కూడా మేకి షూట్ ని కంప్లీట్ చేయాలని ప్లాన్ చేసుకుంది. సమ్మర్ లోపు సినిమా కంప్లీట్ చేసుకుని బన్నీ చిన్న వెకేషన్ కూడా ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్ కి వచ్చేసిన పుష్ప 2 మే లాస్ట్ కి ఎట్టి పరిస్థితుల్లో సినిమాకి ప్యాకప్ చెప్పాలని గట్టిగా షెడ్యూల్ వేసుకుంది. షూటింగ్ కంప్లీట్ అయితే జూన్, జూలైలో పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసి ఆగస్ట్ నుంచి డైరెక్ట్ ప్రమోషన్లు స్టార్ట్ చేయాలని అనుకుంటోంది పుష్ప 2 టీం. 2 ఏళ్ల నుంచి సెట్స్ మీద ఉన్న గేమ్ చేంజర్ ఫైనల్ స్టేజ్ కి వచ్చేసింది. శంకర్, చరణ్ కాంబినేషన్ లో ఇంట్రెస్టింగ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమా షూట్ ని మేకి కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు టీం. ఇంకా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయని ఈ సినిమాకి సంబంధించి ఆల్మోస్ట్ మేజర్ షూట్ అంతా కంప్లీట్ చేసేశారు. అయితే కొంత ప్యాచ్ వర్క్ తో పాటు కనెక్టింగ్ సీన్స్ షూట్ చేయాల్సి ఉంది. అదీగాక గేమ్ చేంజర్ ఫినిష్ అయితే చరణ్ తన నెక్స్ట్ సినిమా షూట్ స్టార్ట్ చేయాల్సి ఉంది. అందుకే మేకి గేమ్ చేంజర్ ని వైండప్ చేయబోతున్నారు శంకర్, చరణ్. మార్చ్ లో రిలీజ్ అవ్వాల్సిన డబుల్ స్మార్ట్ షూట్ డిలేతో రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంది. అయితే జూన్, జూలైలో రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్న ఈ సినిమాకి సంబంధించి క్లైమాక్స్ ఫైట్, మరో ఫైట్, 2 పాటలు తప్పించి షూటింగ్ మొత్తం అయిపోయింది. ఈ స్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా వస్తున్న డబుల్ స్మార్ట్ కి సంబంధించి ఇంకా 10 రోజుల షూట్ బ్యాలెన్స్ ఉంది. ఆల్మోస్ట్ ఈ నెలాఖరికి షూటింగ్ కూడా కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకున్నారు రామ్, పూరి. ఇలా సమ్మర్ లో సినిమాలు కంప్లీట్ చేసేసి నెక్స్ట్ సినిమాలు మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నారు హీరోలు. KGF లాంటి సాలిడ్ సక్సెస్ తర్వాత యష్ సినిమా ఎప్పుడొస్తుందా అని 2 ఏళ్లుగా వెయిట్ చేస్తూనే ఉన్నారు ఫ్యాన్స్. అయితే ఆ టైం వచ్చేసింది. ఆల్రెడీ గీతూ మోహన్ తో సినిమా అనౌన్స్ చేసిన యష్ ఈ నెలలోనే షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. మరి యష్ నెక్స్ట్ సినిమా షూటింగ్ మొదలు పెట్టే రోజు ఎప్పుడో లెట్స్ హావ్ ఎ లుక్.
రెండేళ్లు సరిగ్గా 2022 ఏప్రిల్ 14న యష్ హీరోగా KGF 2 సినిమా రిలీజ్ అయి బాక్సాఫీస్ ని కలెక్షన్లతో బద్దలు కొట్టింది. ఆ సక్సెస్ కన్నడ సినిమాకే టాప్ రికార్డ్ క్రియేట్ చేసింది. అంత పెద్ద హ్యూజ్ సక్సెస్ తర్వాత యష్ నెక్స్ట్ సినిమా ఎప్పుడొస్తుందో, మళ్ళీ అలాంటి మ్యాసివ్ యష్ ని ఎప్పుడు చూస్తామో అని రెండేళ్లుగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తూనే ఉన్నారు. యష్ మాత్రం రెండేళ్లుగా ఏ సినిమా షూట్ చేయకుండా ఫ్రీ టైం ని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఫ్యాన్స్ మాత్రం యష్ షూటింగ్ మొదలు పెట్టేదెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ రోజు వచ్చేసింది. యష్ తన నెక్స్ట్ సినిమాని సెట్స్ మీదకి తీసుకువెళ్లబోతున్నారు. రెండేళ్ల ఫ్యాన్స్ ఎదురు చూపులకి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు. ఈ నెలలోనే తన 19వ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. మలయాళ డైరెక్టర్ గీతు మోహన్ యష్ అనౌన్స్ చేసిన టాక్సిక్ మూవీని ఏప్రిల్ 15 నుంచి మొదలు పెట్టబోతున్నారు. రెండేళ్ల క్రితం ఏప్రిల్ 14న రిలీజ్ అయిన KGF తర్వాత మళ్ళీ ఈ నెల 15న కర్ణాటకలో కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. అనౌన్స్మెంట్ టైంలోనే KGF స్టైల్లోనే గడ్డం, గన్తో టాక్సిక్ పోస్టర్ రిలీజ్ చేసి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసిన టీం షూటింగ్ స్టార్ట్ చేస్తూ ఉండటంతో ఎగ్జైట్ అవుతున్నారు ఫ్యాన్స్. యష్ తో సినిమా చేయడానికి స్టార్ డైరెక్టర్లు పోటీ పడుతుంటే లేడీ డైరెక్టర్ అయిన గీతుకి ఛాన్స్ ఇచ్చారు యష్. భారీ బడ్జెట్ తో డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది ఈ సినిమా. హీరోని తప్ప ఇప్పటి వరకు ఎవరిని రివీల్ చేయని టీం సినిమా రిలీజ్ అయ్యే డేట్ మాత్రం లాక్ చేసుకున్నారు. 2025 మే 10న టాక్సిక్ మూవీని రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమాలో కరీనా కపూర్ నటిస్తోందని స్ట్రాంగ్ గా రూమర్స్ మాత్రం వినిపిస్తున్నాయి. యష్ కి సిస్టర్ క్యారెక్టర్ లో కరీనా పవర్ఫుల్ రోల్ చేస్తుందని టాక్. ఆల్రెడీ KGF సిరీస్ తో బ్లాక్ బస్టర్లు అందుకుని పాన్ ఇండియా లెవెల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న యష్ ని గీతు మోహన్ ఏ రేంజ్ లో ప్రెజెంట్ చేస్తుందో, సినిమా ఎలా ఉండబోతుందో అని వెయిట్ చేస్తున్నారు అభిమానులు. పెద్దగా హిట్లు లేవు, పెద్ద పెద్ద స్టార్ హీరోలతో సినిమాలు కూడా లేవు, కానీ చేతి నిండా సినిమాలున్నాయి. ఒక సౌత్ లోనే కాదు, బాలీవుడ్ లో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది రష్మిక. ప్రస్తుతం రష్మిక చేస్తున్న సినిమాలేంటి? రష్మిక బర్త్డేకి ఏ సినిమాల నుంచి అప్డేట్స్ రాబోతున్నాయి? నేషనల్ క్రష్ రష్మిక రోజు రోజుకి ఫాలోయింగ్ తో పాటు సినిమా ఛాన్సులు కూడా పెంచుకుంటూ పోతోంది. అసలు 1-2 సినిమాలే గ్యారంటీ లేని ఈ రోజుల్లో వరుస పెట్టి సినిమాలు చేస్తోంది ఈ కన్నడ కస్తూరి. సౌత్ హీరోయిన్ అయినా బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ కొట్టి అక్కడ కూడా మోస్ట్ ఫేవరెట్ అయిపోయిన రష్మిక ఇప్పుడు సౌత్ లో 4 సినిమాలు, బాలీవుడ్ లో 2 సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. పుష్పాలో శ్రీవల్లిగా అందరికీ దగ్గరైన రష్మిక యానిమల్ తో కావాల్సినంత క్రేజ్, మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. దాంతో వరుసగా 6 సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది రష్మిక ప్రస్తుతం పుష్ప 2తో పాటు రెయిన్బో, కుబేరా, ద గర్ల్ ఫ్రెండ్ సినిమాలు పాన్ ఇండియా వైడ్ గా చేస్తోంది. నిజానికి రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న గర్ల్ ఫ్రెండ్ మూవీ నుంచి శుక్రవారం టీజర్ రిలీజ్ అని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కానీ టీజర్ లాంచ్ ని గ్రాండ్ గా చేద్దామని పోస్ట్పోన్ చేసినట్లు క్లారిటీ ఇచ్చారు రాహుల్ రవీంద్రన్. సౌత్ సినిమాల హిట్ తో బాలీవుడ్ లో ఆఫర్లు, బాలీవుడ్ సినిమాల హిట్ తో బంపర్ ఆఫర్లు దక్కించుకుంటూ ఫుల్ స్వింగ్ లో సినిమాలు చేస్తోంది రష్మిక. బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న మొన్నటి వరకు పెద్దగా సక్సెస్ అవని రష్మిక యానిమల్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దాంతో వికీ కౌశల్ తో చావా సినిమా చేయడానికి కమిట్ అయింది. మరోవైపు షాహిద్ కపూర్ తో సినిమాకు రెడీ అవుతోంది. వీటితో పాటు యానిమల్ కి సీక్వెల్ గా వస్తున్న యానిమల్ పార్క్ లో రష్మిక ఎలాగూ ఉంది. ఇలా వరుసగా సినిమాలతో ఎక్కడా బ్రేక్ లేకుండా ఈ సంవత్సరం అంతా బిజీగానే ఉండబోతోంది రష్మిక. యాక్సిడెంట్ తర్వాత షూట్ లో జాయిన్ అయిన నభా నటేష్, డేంజరస్ స్టంట్లు చేసిన అజిత్, సెన్సార్ కంప్లీట్ చేసుకున్న శ్రీరంగనీతులు, ట్రావెల్ సాంగ్ రిలీజ్ చేసిన మంజుమల్ బాయ్స్. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న తండేల్ సినిమాకు సంబంధించి భారీ యాక్షన్ షూట్ కంప్లీట్ అయింది. యానిమల్ కి స్టంట్ మాస్టర్ గా పనిచేసిన సుప్రీం సుందర్ ఈ యాక్షన్ షూట్ కి వర్క్ చేశారు. 2 ఏళ్ల తర్వాత షూట్ లో జాయిన్ అయింది నభా నటేష్. నిఖిల్ నటిస్తున్న స్వయంభూ సినిమాలో మరో హీరోయిన్ గా నభా నటేష్ ని అనౌన్స్ చేస్తూ సెట్స్ మీదకు వచ్చిన వీడియో రిలీజ్ చేసింది టీం. రిస్కీ స్టంట్లు, యాక్షన్ ఫీట్లు చేసే తమిళ స్టార్ హీరో అజిత్ విడియాముయర్చి సినిమాకు సంబంధించి డూప్ లేకుండా చేసిన సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ యాక్షన్ సీన్ కి సంబంధించి షూట్ లో అదుపు తప్పి కార్ బోల్తా పడిన అజిత్ వీడియో రిలీజ్ చేసింది టీం. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయి తెలుగులో మైత్రి మూవీస్ ఈ నెల 6న రిలీజ్ చేసిన మంజుమల్ బాయ్స్ నుంచి ట్రావెల్ సాంగ్ రిలీజ్ అయింది. సుహాస్, రుహానీ, విరాజ్, కార్తిక రత్నం లీడ్ రోల్స్ లో తెరకెక్కిన శ్రీరంగనీతులు సినిమా U/A తో సెన్సార్ కంప్లీట్ చేసుకుని ఈ నెల 11న రిలీజ్ కి రెడీ అవుతోంది. సూర్యతేజ, మీనాక్షి జంటగా KVR మహేంద్ర డైరెక్షన్ లో PR ఫిల్మ్ బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమా భరతనాట్యం. అజయ్ ఘోష్, హర్ష ఇంపార్టెంట్ రోల్స్ లో ఈ శుక్రవారం థియేటర్లకు వస్తోంది ఈ సినిమా. శివ మల్లాల వీడియో నుంచి సత్య సినిమాకు సంబంధించి టీజర్ అండ్ సాంగ్ లాంచ్ చేశారు. ఈ ఈవెంట్ కి డైరెక్టర్ వాలి మోహన్ దాస్ తో పాటు టీం అటెండ్ అయ్యారు. ఇది వాల్టి 10 Max. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.